ప్రకాశం జిల్లా వాడరేవు రామాపురం సముద్ర తీరాల్లో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. సెలవు రోజుల్లో సరదాగా గడుపుదామనుకుని వస్తున్న పర్యాటకులపై కొందరు దుండగులు దాడులు చేస్తూ అఘాయిత్యాల కొడిగడుతున్నారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ప్రతిఘటించిన వారిపై దాడులు చేసి గాయపరుస్తున్నారు. పర్యాటకుల దుస్తులు, నగదు, బంగారం, చరవాణీలు దొంగిలిస్తున్నారు. పర్యాటకుల భద్రతపై పోలీసులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. తీర ప్రాంతాల్లో అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టామని, కొంతమందిని అరెస్ట్ చేశామని డీఎస్పీ కాజల్ చెప్పారు. చీరాల వాడరేవు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతా ఉంది. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పర్యాటకులకు వచ్చిన వాళ్ళ మీద కారు అద్దాలు పగలగొట్టేసి ఆ కారులో ఉన్నటువంటి సొత్తుతో పాటు సెల్ ఫోన్లు ఎన్ని కూడా దొంగతనం అఘాయిత్యాలకు పాల్పడిన పరిస్థితులు ఉంది. పోలీసు వాళ్ళు ఈ ప్రాంతాల్లో సంఘ విద్రోహ శక్తులను నివారించే దానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రాంతంలో మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోరుతా ఉన్నాం. ప్రకాశం జిల్లాలో చీరాల వాడరేవు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు వస్తూ ఉంటారు. పర్యాటక కేంద్రంలో సాంఘిక శక్తులు పెద్ద ఎత్తున అక్కడ మోహరిస్తూ ఉన్నారు. ఒక భార్యాభర్త బండి మీద వెళ్తే వాళ్ళ దగ్గర వస్తువులు లాక్కోవటం అంతవరకే పరిమితం కావటం, ఆ మహిళల్ని అవమానపరిచి లైంగిక వేధింపులు అటువంటి పరిస్థితి కూడా ఉంది. దీన్ని కూడా నివారించాలని చెప్పనంటే ఖచ్చితంగా పోలీసు పర్యవేక్షణ అనేది పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం. వాడరేవు రామాపురం అక్కడంతా బీచ్ ఉంది కాబట్టి ఇమీడియట్గా ఏదైనా కంప్లైంట్ వచ్చేటప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నాం. మా ఈపురపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బీట్లు ఏర్పాటు చేసి క్రైమ్ బీట్లు, ఎస్ఐ కూడా మఫ్టీలో తిరగడం జరుగుతుంది. తీర ప్రాంత భద్రత కోసం అక్కడ కూడా పీకెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రీవియస్గా 2 టౌన్లో ఒక రాబరీ కేసులో ఉన్న వాళ్ళు ఇలాగే ప్రేమికుల మీద దాడి చేస్తున్నంటే వాళ్ళ మీద కేసులు పెట్టాము. ఇప్పుడు అరెస్ట్ చేసిన ముద్దాయిలు ముగ్గురు కూడా ఆ సముద్ర ప్రాంతంలో బట్టలు, ఫోన్లు, చైన్లు ఇలాంటివి తీసుకెళ్లే ముద్దాయిలు, వీళ్ళని కూడా అరెస్ట్ చేసాం. ఏమైనా వచ్చినా ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంది.